మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ప్రతిస్పందన అనేటువంటి ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు నేను డాక్టర్ ఎన్టీ రామారావు గారి అభిమాని, అట్లాగే ఎస్వి రంగారావు గారు అన్న అభిమానం. ఆ తర్వాత నాకు అభిమాన నటుడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే, అద్భుతమైన నటులుగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్. ఈ చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ కన్నా ముందు నేను ఒక పాములాయనని ఇష్టపడ్డా. పాములాయన అంటే పున్నమి నాగ్ సినిమా చూశాను. పున్నమి నాగ్ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా పేరు ఏంటో తెలియదు. అప్పుడు ఇప్పట్లాగా ఉన్న మీడియా పత్రికలు అప్పుడు లేవు కదా. ఆ పాములాయన ఎంత బాగా యాక్ట్ చేశాడు, సినిమాకి నరసింహరాజు హీరో, ఎవరెవరో పాములాయన చాలా బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు అని చెప్పేసి చిరంజీవి పేరు తెలియకుండానే నేను ఆ సినిమాకి వీర ఫ్యాన్ అయిపోయాను. ఇక ఆ తర్వాత ఆయన సినిమా ఏది రిలీజ్ అయినా దానికి వెళ్ళిపోవడం. అంటే ఆ టైంలో మాకు అంత డబ్బులు చేతిలో ఉండేవి కావు. ఇప్పుడు ఈరోజు ప్రతిరోజు మల్టీప్లెక్స్లో చూసేంత స్థాయి ఉన్నా కూడా అప్పుడు పల్లెటూళ్ళలో ఉన్నాం కాబట్టి అంత లేదు. బాన్స్వాడలో చదువుకున్నాను అప్పుడు. సో రెడ్ రోజ్ కాన్వెంట్లో చదువుతున్న రోజుల్లో అక్కడ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయింది, పున్నమి నాగు. ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్తో ఉంటుంది ఆ పున్నమి నాగు. పేరు తెలీదు, ఆ క్యారెక్టరు అంటే అద్భుతమైన. ఇవాళకి చాలామంది చిరంజీవి డ్యాన్సులతోటి ఫైట్లతోటి సూపర్ స్టార్ చాలా పచ్చబద్ధం. క్యారెక్టర్ నటుడిగా ఆయన ఎంత అద్భుతమైన యాక్టరో, ఆయనకు మించినటువంటి గొప్ప యాక్టర్ లేడు. కళ్ళతో హావభావాలతో అద్భుతమైన నటనను పలికించేటువంటి గొప్ప నటుడు ఆయన. ఆయన నటనకి నిజానికి ఆయనకు స్టార్డమ్ అడ్డుపడిందనే చెప్పాలి. ఏ రకంగా అంటే, స్టార్డమ్ వల్ల ఆయన అన్ని రకాల పాత్రలు చేయలేకపోయారు. చేసిన జనాలు చూడలేదు. రుద్రవేణి లాంటి సినిమాలే ఉదాహరణ, అట్లాగే ఆపద్బాంధవుడు లాంటి సినిమాలే ఉదాహరణ. అవి ఆర్థికంగా పెద్దగా విజయాలు సాధించిన సినిమాలు కావు. అయితే తనకి అద్భుతమైన పర్ఫార్మర్ అనే పేరు జనాల్లో ఉంది. సో ఆయన ఏ పాత్ర అంటే ఆ పాత్ర అవలీలగా అవలోలగా అలా చేసేస్తాడు ఈజీగా. తర్వాత ఆ వాకింగ్ స్టైలు, శత్రుఘ్న సిన్హా, రజనీకాంత్ రెండు స్టైల్స్ కలిస్తే చిరంజీవి అనడంలో సందేహం లేదు. నా అభిమాన నటుడు మరి ఇంకో అభిమాన నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా, ఈయనకు సీనియర్. సో యాక్టింగ్లో మైమ్లో ఆయన క్లాసులు తీసుకున్నటువంటి వ్యక్తి. అయితే చిరంజీవి అందరినీ దాటుకొని చాలా అద్భుతమైన నటుడిగా ఎదిగాడు. తర్వాత వ్యక్తిగతంగా కూడా సౌమ్యుడిగా, ఎవరి మీద కంప్లైంట్స్ లేకుండా, ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళని నొప్పించకుండా చాలా దాటుకునే వ్యక్తిగా, అంటే ఒక డైనమిక్ హీరో, మెగాస్టార్, సుప్రీం హీరో అనేటువంటి టైటిల్స్ ఆయన తెచ్చుకున్నా కూడా వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఒక్క ర్యాష్ సంఘటన కానీ, ఒక వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సంఘటన కానీ, ఒకరిని ఎవరైనా అన్న సంఘటన కానీ ఇప్పటిదాకా మనం చూపించలేం. ఇది చిరంజీవి అభిమానులే కాదు, అవతల ఏ హీరో అభిమానులైనా కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన విషయమే. మరి ఆయన తమ్ముడుగా పరిచయమైనటువంటి ఫస్ట్ హీరో నాగేంద్ర బాబు. ఆయన 420 లాంటి సినిమాల్లో తమ్ముడుగా, ముందు రాక్షసుడు లాంటి సినిమాలో క్యారెక్టర్స్, 420 లాంటి సినిమాల్లో మెయిన్ హీరోగా కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ బాబును హీరో చేయాలని చెప్పి ఆయన తాపత్రయపడ్డ విషయం. ఆయన అసలు హీరోగా సరిపోడు, నిలబడతాడో లేదో అనేటువంటి తాపత్రయం ఉన్న టైంలో కూడా సొంతంగా తమ్ముని డైరెక్ట్ చేసుకోవడానికి కూడా ముందుకొచ్చి, అంటే డైరెక్ట్ చేయలేదు, కొంత సూచనలను చేసి, ఆ తమ్ముడు ఎప్పుడు తన సొంత కొడుకును చూసి, రామ్ చరణ్ చూసి ఎంత సంతోషపడ్డారో తెలియదు కానీ రామ్ చరణ్ కన్నా ఎక్కువ కళ్యాణ్ బాబుని పైకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నటువంటి ఒక అన్న లాంటి తండ్రి లాంటి అన్న చిరంజీవి. ఎప్పుడైతే పవర్ స్టార్ ఆయన ఈ మేనరిజమ్స్ కాకుండా సొంతంగా తొలి ప్రేమతో, తర్వాత ఖుషితో దూసుకుపోయి ఒక సూపర్ స్టార్గా ఎదిగాడో, ఆయన అందరికన్నా ఎక్కువ సంతోషించింది చిరంజీవి. సో అట్లాగే తమ్ముడు పార్టీ పెట్టినాము, ఈయన సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, తమ్ముడు వేరే పార్టీ జనసేన పెట్టినా కూడా ఎప్పుడు కూడా తమ్ముడిని వెనంటూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి మంచి వ్యక్తి. అటు కాంగ్రెస్లోకి వెళ్ళినా, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి పొందిన తర్వాత ఎన్ని పదవులు ఆయనను అలంకరించినా కూడా ఎటువంటి గర్వం లేకుండా అందరితో ఏంటంటే సౌహార్ద్రతతో, సహృదయతతోటి, సౌభాతృత్వంతో మెలిగినటువంటి గొప్ప సహనశీలి చిరంజీవి. ఆయన వ్యక్తిత్వంలోనే మొట్టమొదటి నుంచి కూడా ఒక గొప్పతనం ఉంది. బహుశా నాకు తెలిసి నంబర్ 1 కావడానికి కేవలం ఆయన టాలెంట్ మాత్రమే కాకుండా ఆయన యొక్క గుణగణాలు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో 10% టాలెంట్, 90% ఈజ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పినట్టుగా చిరంజీవి గారి క్యారెక్టర్ మీదతోనే ఇంత పైకి వచ్చాడని చెప్పి నేను నమ్ముతాను. ఒకప్పుడు ఎంత పిచ్చి ఉండేదంటే మాకు చిరంజీవి చూడాలంటే అంత పిచ్చి ఉండేది. సో అటువంటి గొప్ప నటుడు ఆయన ఇవాళ రాణించి ఇంత పైకి వచ్చాడంటే దానికి కారణం ఏంటంటే ఆయన హావభావాలు, ఆయన వేషభాషలు, ఆయన యొక్క స్టైలు, ఆయన యొక్క హీరోయిజము, ఆయన యొక్క డైనమిజము, ఆయన యొక్క పంచ్ డైలాగ్ స్టైలు. ఆయన డైలాగ్ చెప్తుంటే మనము అసలు అలా ఉండిపోతాం. మనం
రాయ్ రాననుకున్నావా రాలేననుకున్నావా అని చెప్పినా కూడా కొండవీటి రాజా సినిమాలో ఏం చేస్తుంటావో నాగార్జున నాగేశ్వర రావు గోపాలరావు అడిగినప్పుడు ఈ ఊరికి కేసు ఎందుకు వచ్చావని చెప్పి రావు గోపాలరావు అడుగుతారు. అడిగితే పని కోసం వచ్చాను. ఏం పని చేస్తావు? న్యాయం ధర్మం నిలబెట్టే ఏ పనైనా చేస్తాను. అంటే అన్యాయం అక్రమం అనిపించే ఏ పని చెయ్యవా? చెయ్యను. చెయ్యి అన్నవాడి చెయ్యి విరిచేస్తా, వస్తా అన్నీ ఇలా లొట్టలు వేయడము, ఆ స్టైల్ మ్యానరిజమ్స్, అట్లాగే ఫేసెస్ టర్నింగ్ ఇచ్చుకో అని ఇలా డైలాగ్ డెలివరీ చేయడము, బంగారు పాల పిట్ట డ్యాన్స్ చేయడము, ఆ హావభావాలు ఎవరికి రానివి ఎవరు లేనివి. అంతకుముందు పసివాడి ప్రాణం సినిమాలో బ్రేక్ డ్యాన్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది చిరంజీవి. అది మలయాళం సినిమా రీమేక్ తీసుకొని చేసినప్పుడు పసివాడి ప్రాణం 1978లో రిలీజ్ అయినటువంటి పునాదిరాళ్ళు తర్వాత మనకు ప్రాణం ఖరీదు సినిమాతో ముందొచ్చినా కూడా పునాదిరాల్లో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్లో నరసింహరాజు హీరోగానే ఉన్న సినిమా. నరసింహరాజు అలాగే ఉండిపోయాడు. మరి అలాగే పున్నమి నాగు సినిమాలో హీరో నరసింహరాజు, విలన్ చిరంజీవి, అంటే క్యారెక్టర్ హీరో. సో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఆయన పునాదిరాళ్ళు మన తర్వాత పున్నమి నాగు సినిమాలో యాక్ట్ చేసిన అతను ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకొని ఇవాళ మెగాస్టార్గా వెళ్ళిపోయి ప్రతిబంధ్ సినిమాతో, ఆజ్కా గుండారాజు, జెంటిల్మెన్ లాంటి సినిమాలతో హిందీ లో బాలీవుడ్లో కూడా ట్రై చేసి ఆ మధ్య హాలీవుడ్లో కూడా ఒక పిక్చర్ చేశాడు ఆయన కౌబాయ్ సినిమా. అయితే ఆ కౌబాయ్ సినిమా ఎందుకో కారణాంతరాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత రాలేదు. బాగ్దాద్ గజదొంగ సినిమా పేరు. ఆ రకంగా చిరంజీవి అందరినీ ఆకట్టుకుంటూ మరి దేశ విదేశాల్లో కూడా తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. బ్రేక్ డ్యాన్స్ వచ్చినా, ఇంకా నాగిని డ్యాన్స్ చేసిన, ఇప్పుడు ఖైదీ సినిమాలో నాగిని డ్యాన్స్ ఉంది. ఆయన సినిమాలు చూస్తుంటే డ్యాన్స్ యొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలు, అంటే రిపీట్ ఆడియన్స్ ఎప్పుడు కథకు రారు, పాటలకు డ్యాన్స్లకు వస్తారు. అంత మాత్రాన చిరంజీవి నటన కాదు కేవలం డ్యాన్స్ల వల్ల పైకి వచ్చాడని చెప్పే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, నటన చిరంజీవి డైలాగ్ డెలివరీ కానీ, మాడ్యులేషన్ కానీ, ఆ తర్వాత ఆయన పంచ్ చేసేటువంటి విధానం కానీ ఏ నటునికి రావు. అంత అద్భుతమైన నటుడు ఆయన. అట్లాగే బయట స్పీచ్ ఇచ్చే విధానం కూడా ఆయన చాలా బాగుంటుంది, హుందాగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆవేశపరుడుగా అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఒక జెంటిల్మ్యాన్ అని చెప్పదగ్గ వ్యక్తి చిరంజీవి. ఆయనకి ఇవాళ పద్మవిభూషణ్ రావడం, అంతకుముందు గతంలోనే పద్మభూషణ్ వచ్చింది, మరి ఇవాళ పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందదాయకం. ఆల్రౌండర్ స్టార్గా నేను పేరు తెచ్చుకున్నా కూడా మాకు చిన్ననాటి నుంచి కూడా మెగాస్టార్ అంటే చిరంజీవి. మరి ఆయన సుప్రీం హీరోని సాయి ధరమ్ తేజ్కి ఇచ్చినా కూడా ఓర్చుకోలేనంత అభిమానం మాది. అంటే సుప్రీం హీరో ధరమ్ తేజ్ ఏంటి, చిరంజీవి కదా, అంటే అంత ఫిక్స్ అయిపోయాం మేము. సుప్రీం హీరో అంటే చిరంజీవే, డైనమిక్ హీరో అంటే చిరంజీవే, సూపర్ స్టార్ అంటే చిరంజీవే. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి. మనకు నార్త్కి వచ్చేసి సౌత్లో ఇద్దరు సూపర్ స్టార్లు. అక్కడేమో అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయితే ఇక్కడ రజనీకాంత్ సూపర్ స్టార్. అయితే ఇక్కడ మన తెలుగులో మాత్రం చిరంజీవి సూపర్ స్టార్. చిరంజీవి రజనీకాంత్ ఇద్దరు కంపేర్ చేస్తే రజనీకాంత్ వయసులో కావచ్చు, అనుభవంలో కావచ్చు పెద్దవాడైనా కూడా ఇక్కడ అమ్మాయిలు చిరంజీవిలోనే రజనీకాంత్ చూస్తారు. మీకు బాగా గమనిస్తే చిరంజీవిలో రజనీకాంత్ పోకళ్ళు కనబడతాయి. అంటే రజనీకాంత్ని ఇమిటేట్ చేశాడు చిరంజీవి అన్నప్పుడు రజనీకాంతే సీనియర్ యాజ్ ఇట్ ఈస్గా. అయినా కూడా చిరంజీవి అభిమానులు ఇప్పుడు చిరంజీవినే సూపర్ స్టార్ అనుకుంటారు. అంటే అంతటి స్టార్డమ్ తెచ్చుకున్నాడు ఆయన. తర్వాత శంకర్ దాదా జిందాబాద్ సినిమా వరకు ఆయన ఎక్కడ అసలు ఆయనకి అడ్డు ఎవరు రాలా. మళ్ళీ 5 నెంబరు 150 అని 10 years తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయిపోయి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి తీసుకొని అవన్నీ చేసుకొని రాజకీయాలన్నీ చేసుకున్నాక ఇది మనకు సరిపడదు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసినప్పుడు మళ్ళీ ఆయన స్టార్డమ్ ఆయనకే ఉంది. మళ్ళీ సైరా నరసింహారెడ్డితో మళ్ళీ రికార్డు సృష్టించాడు. అంటే ఈ ఏజ్లో కూడా ఆయన సక్సెస్ చేస్తూ మొన్న వాల్తేరు వీరేతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టాడు. 2 years కింద సంక్రాంతి విన్నర్ ఆయనే మరి. సో అటువంటి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. సో మొన్న బోలాశంకర్ లాంటి ఫ్లాప్ పలకరించిన అది కేవలం ఆ ఫ్లాప్కు సంబంధించిన కారణం ఏంటంటే అంతకుముందు ఆ సినిమా టీవీలో ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సినిమా కావడం, అది సినిమాని చిరంజీవికి మ్యాచ్ అవుతుందని వాళ్ళు ఊహించుకునే తప్పు అటాడు వేయడం వల్ల తప్ప చిరంజీవి స్టార్డమ్కి మాత్రం ఎటువంటి ఇది రాల. ఆయన గొప్ప నటుడు. ఒక ఆలయ శిఖరం లాంటి సినిమాల్లో నీ రూపు మారింది గోపాల లాంటి గొప్ప గొప్ప పాటల మీద డ్యాన్స్ చేసిన అతను, ఖైదీలో రగులుతుంది మొగల్పోద లాంటి ఎన్నో అద్భుతమైన పాటలు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయనకు వచ్చిన సన్మానాలు సత్కారాలు కూడా ఎవరికి రాలేదు. మరి అద్భుతమైన మహా నటుడుగా పేరుగొందించుకున్నటువంటి ఆయనకి ఇవాళ పద్మవిభూషణ్ రావడం నిజంగా ఒక 78 నుంచి కెరీర్ చూడండి. 88కి 10 ఏళ్ళు, 98, 08, 2028 దాదాపు 40 సంవత్సరాలు, అంటే దాదాపు 40-50 సంవత్సరాల కెరీర్ అయినది. సో చిన్న కెరీర్ కాదు. 40 ఏళ్ళ కెరీర్ అంటే చిన్న కెరీర్ కాదు. సో ఇన్నేళ్ల పరిశ్రమలో 4 దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో ఉంటూ మరి ఆయన పిల్లలు ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద హీరో,
మరి 'మగధీర' సినిమాతో, తర్వాత 'త్రిబుల్ ఆర్' సినిమాతో ప్రపంచంలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగినటువంటి 'రామ్ చరణ్' ఆయన కుమారుడు. 'పవన్ కళ్యాణ్' పవర్ స్టార్ ఆయన సొంత తమ్ముడు. 'నాగేంద్ర బాబు' నిర్మాతగా, అటు నటుడుగా, యాంకర్‌గా, టీవీ యాంకర్‌గా కూడా 'జబర్దస్త్' ద్వారా కూడా రాణిస్తున్నటువంటి 'నాగేంద్ర బాబు' ఆయన స్వయంగా తమ్ముడు. అట్లాగే 'సాయిధరమ్ తేజ్' కావచ్చు, 'వైష్ణవ తేజ్' కావచ్చు, తర్వాత 'వరుణ్ తేజ్' కావచ్చు తమ్ముని కొడుకు. తర్వాత ఆ అమ్మాయి హీరోయిన్ 'వరుణ్ తేజ్' వాళ్ళ సిస్టర్ కావచ్చు. వీళ్ళందరూ కూడా చిరంజీవి ఫ్యామిలీ నుంచి నటులుగా వచ్చిన వాళ్ళు. మరి ఆయన్ని నమ్ముకున్న ఆ మేనల్లుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళందరూ పేరు తెచ్చుకున్నారు. అటు ఇంకా ఇది మాట్లాడితే అల్లు అరవింద్ ఆయన బావమరిది. మరి ఆయన కుమారుడు అల్లు అర్జున్ ఇవాళ జాతీయ ఉత్తమ నటుడు, తెలుగు వాళ్ళకే మొదటి గౌరవం తీసుకొచ్చినటువంటి అల్లు అరవింద్ కుమారుడు మరి అల్లు అర్జున్ కూడా మరి ఈయనకు అల్లుడే కదా. సో అల్లు రామలింగ ఆయన మామయ్య. మరి సురేఖ గారి ద్వారా ఇప్పుడు వాళ్ళందరూ మన ఈ మొత్తం బంధుత్వం ఏర్పడింది. ఇంత అద్భుతమైనటువంటి పరిశ్రమకి ఒక అద్భుతమైన నటుడు చిరంజీవి శాఖోపశాఖలుగా విస్తరించి మరి ఆయన సినిమాలో డాడీలో చిన్న పాత్ర 'డాడీ ఐ లవ్ యూ' అనే సినిమా, డాడీ కాదు 'డాడీ ఐ లవ్ యూ' అనే సినిమాలో చిన్న పాత్ర చేసిన అల్లు అర్జున్ ఇవాళ దేశంలోనే అతిపెద్ద స్టార్. అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి పెద్ద స్టార్గా ఎదిగాడంటే ఆయన ఆశీర్వాదం ఉంది కదా. సో ఆ రకంగా చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్కి మరి అల్లు అరవింద్కి ఉన్న సంబంధం మనకు తెలిసింది. ఆయనకు బాగా ప్రమోట్ చేసింది అల్లు అరవిందే. సో ఇద్దరంగా ఒకరికొకరు ప్రమోట్ చేసుకుంటూ బావమరుదులు అంటే వీళ్ళు అనే విధంగా ఒక హీరో అనే సినిమాకి కూడా గతంలో ఇదే గీతా ఆర్ట్స్ వాళ్ళ తీయడం జరిగింది. సో ఏ కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు లాంటి ప్రముఖ దర్శకులు, తర్వాత కే విశ్వనాథ్ లాంటి ఒక గొప్ప దర్శకులతోటి పనిచేసినటువంటి గొప్ప అనుభవం, తర్వాత హిందీ డైరెక్టర్లతో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి హీరో చిరంజీవి. మరి ఆయన గొప్ప నటుడు. అట్లాగే తోటి నటులను కూడా ప్రోత్సహించి హ్యాండ్స్ అప్ లాంటి సినిమాల్లో ఫ్రెండ్స్ కోసము, జయసుధ కోసం చిన్న అతిథి పాత్ర, అట్లాంటి అతిథి పాత్రలు 'మగధీర'లో కూడా రాజమౌళి కోసం చిన్న పాత్ర రామ్ చరణ్ ఉన్నాడని అందులో కూడా చేయడం జరిగింది. సో ఏమైనా కూడా ఆచార్య లాంటి ఫ్లాప్లు ఆయన పలకరించినా కూడా ఆయన యొక్క స్టార్డమ్ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే చిరంజీవి ఆ చిరంజీవి అనే పేరుతో కూడా సినిమా వచ్చింది. అది అపజయం పాలైంది. అది విజయశాంతితో వచ్చినటువంటి సినిమా. అందులో చిరంజీవి నెగిటివ్